శ్రీ హథీరాం బావాజీ జీవిత చరిత్ర. ఉత్తర భారతదేశము నుండి శ్రీస్వామి హథీరాం బావాజీ, బైరాగి 600 ఏళ్ల క్రితం తిరుమలకు వచ్చి తిరుమలేసుని భక్తిశ్రద్ధలతో పూజించేవారు. బావాజీ భక్తికి మెచ్చి ప్రతినిత్యము శ్రీవేంకటేశ్వరుడు బావాజీతో పాచికలాడు చుండెడివారు. ఈ ప్రాంతాన్ని పాలించిన నవాబు ఇది కట్టు కథని తేల్చాలని బావాజీని ఒక గదిలో నిర్బంధించి ఆ గది నిండా చెరకు గడలు వేసి ఒక రాత్రిలో మొత్తం తినాలని శాసించినాడు. బావాజీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రార్థించినాడు. శ్రీస్వామి వారు ఏనుగు రూపంలో సాక్షాత్కరించి ఒక చెరుకగడ కూడా మిగల్చకుండా తినివేసినారు. అప్పటినుంచి తిరుమల ఆలయ ప్రధానాధికారిగా నియమించబడి ఆలయ సమీపంలోని శ్రీసీతారామాలయం నిర్మించినారు. శ్రీస్వామి వారు ఏనుగు రూపంలో వచ్చారు గనుక హది అని రామాలయం నిర్మించారు. గనుక రామ్ అని బావాజీకి అప్పటినుంచి హథీరాం బావాజీ అని వాడుకలోకి వచ్చింది. ఇప్పటికిని ఆలయ సమీపంలో ఉన్న హథీరాం మఠంనందు శ్రీస్వామివారు పాచికలు ఆడిన పవిత్ర స్థలమును చూడవచ్చును. ఈ ప్రక్కనున్న పవిత్ర స్థలమునందు శ్రీస్వామి హథీరాం బావాజీ జీవ సమాధి అయినారు.